ఇక బాధితులకు న్యాయం జరిగేలాగా చూడాల్సిన పోలీసులు లంచాల కోసం కుమ్మేసుకున్నారు. నువ్వెంతంటే నువ్వెంత అనేలాగా వ్యవహరించారు. సూర్యాపేట జిల్లా పెన్పహడ్ పిఎస్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక మామూలు పంపకాల్లో తేడాలు రావడంతో కానిస్టేబుల్ అలాగే హోంగార్డ్ మధ్య ఘర్షణ తలెత్తింది. కానిస్టేబుల్ రవి, హోంగార్డ్ శ్రీను ఈ నిర్వాహానికి పాల్పడ్డారు. ఇక 1500 రూపాయల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాటాల మధ్య తేడా రావడంతో ఇద్దరు కూడా కొట్టుకున్నారు. విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో కానిస్టేబుల్ రవి అలాగే హోంగార్డ్ శ్రీనుని సస్పెండ్ చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణలోని పోలీసు అనగానే ఒక్కసారిగా గుర్తు వచ్చేది రక్షక భటులని అంటాము. రక్షణ కొరకే పనిచేస్తారనేది ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద ఎత్తున కోరిక కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని జరుగుతున్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లోని ఆ పోలీసుల తీరు ఒకసారిగా మారుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అక్రమ సంబంధాలకు పాల్పడి బేదింపులు గురి చేస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఉన్నట్టయితే మరికొంతమంది కానిస్టేబుల్, హోంగార్డులు మాత్రం లంచాలకు మరిగి పూర్తి స్థాయిలోని వాళ్ళ యొక్క విధి నిర్వహణ మర్చిపోయి పూర్తిగా డబ్బులే ప్రధాన లక్ష్యంగా చేరుకొని పోలీస్ స్టేషన్ లోని అనేక వసూలు పాల్పడుతున్నారనే గతంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. కానీ కేవలం ఇప్పుడు చూసినట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట సంబంధించినటువంటి ఎస్పీ కంట్రోల్లో ఉన్నటువంటి పెన్పహాడ్ పిఎస్ లోని ఒక్కసారిగా వర్గ విభేదాలే కాదు, పోలీసులకు సంబంధించినటువంటి లంచాలు తీసుకుంటున్నారు అనేది ఒక విషయం స్పష్టమైనటువంటి పరిస్థితి. దీనికి వారిద్దరి మధ్యన ఎవరైతే పోలీసు డ్యూటీలో ఉంటారో వారిద్దరి మధ్యనే ఈ డబ్బుల పంపకాలలోని విభేదం వచ్చి ఒక హోంగార్డు మరొక కానిస్టేబుల్ కూడా ఇద్దరు పెద్ద ఎత్తున గొడవపడేటువంటి పరిస్థితి. ఇది ఉన్నతాధికారులకు తెలవడంతో ఆ సంబంధించినటువంటి ఇద్దరిని ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, రవి అనే ఇద్దరు కానిస్టేబుల్, హోంగార్డ్ ని కూడా సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే రక్షక భటుల నిలయంగా చెప్పుకున్నటువంటి పోలీసులు చేయాల్సినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి పోలీసులే మామూళ్లకు పాల్పడి ఈ విధంగా వ్యవహరిస్తున్న తీరును చూసినట్లయితే తెలంగాణలో పోలీసు వ్యవస్థ కొంతమంది ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. కొంతమంది అధికారులు కూడా ఉద్దేశంగా పోలీసు సంబంధించినటువంటి చట్టాన్ని కానీ పోలీసులకు సంబంధించిన విషయాలు కానీ అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున వ్యవహరిస్తున్నారు. వీళ్ళ తీరును కూడా ఇప్పటికే ప్రజలు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే చట్టం మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ప్రజలు కోల్పోతారనేది ఒక పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పోలీస్ స్టేషన్ లో మామూలు కొరకు తగులాడి సస్పెండ్ కావడం ఇది పెద్ద ఎత్తున ఒక ప్రజలను ఇబ్బంది పెట్టినట్టే ఉంది. పూర్తిగా చట్టం మీద వీళ్ళకు అవగాహన లేదనేది స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెన్పహాడ్ పిఎస్ లో జరిగినటువంటి పోలీసు పంపకాలకు సంబంధించినటువంటి ఘర్షణాత్మక విషయం.